మన రాజేషో తిరకాసో వస్తారేమో వార్త తెస్తారేమో అనుకుంటే నిన్న రాకపాయే ఇయ్యాలన్న గానొస్తారేమో అనుకుంటే పత్తకులేరిద్దరు అసలు ఏడున్నారో ఇల్లు అగో ఈయనేంది ఏమో షెట్లల్లా తుప్పల్లో తిరుగుతున్నాడు ఓ పెద్ద మనిషి చెవులు మందగిచ్చినాయా ఏంది ఓ తిరకాసు నాది నాది దిండు దొరికింది నాకు దొరికిందమ్మా దిండేంది దిండు కాదమ్మా నువ్వు చల్లగా ఉండు అని దీవిస్తున్నా నిన్ను నాకేదో తేడా కొడుతుంది తిరకాసా అంటే ఏందమ్మా నీ ఉద్దేశమా నేనేమైనా ఈ చెట్టు తుప్పల్లో ఫుట్పాత్ల మీద ఎవరైనా దిండు బారేస్తే ఎలకతా ఉన్నావు అనుకున్నావా ఏందా చెప్పిస్తా మొత్తం నీతోనే చెప్పిస్తా ఆ దిండు నీకు దొరకదు తిరకాసు అదేందమ్మా అట్టాగంటావా అంటే ఇంకెవరికైనా దొరికిందా ఏందా ఇందాకనే మన రాజేష్ అంటే ఆయన కూడా ఆ చెత్తముఖం వేసుకొని చెత్తకొప్పల్లో తిరుగుతున్నాడా ఏందా ఇందాకనే ఫోన్ చేస్తే నాకు ఒక మెత్త దొరికింది అన్నాడు అయ్యో అయితే దిండు దొరికేసిందా అది మామూలు దిండు కాదట కదా అదే కదమ్మా ఇంతకీ ఎంత గోల్డ్ ఉందంటమ్మా అందులో గోల్డా అంటే ఈయన వెతుకుతున్న పిల్లోల బంగారం పెట్టున్నదన్నట్టు ఉత్త గోల్డే కాదు తిరకాసు వజ్ర వైడూర్యాలు ఉంగురాలు కంకణాలు పెద్ద పెద్ద తపాలలు తాంబూలం ప్లేట్లు డేగిసాలు కూడా ఉన్నాయట ఊరుకోమ్మా నీ తమాషాలు కాకపోతే తాంబూలం ప్లేట్లు పడతాయా తలగళ్ళ ఎక్కడైనా మరి ఏందో అప్పటి నుండి ఒకటే పిల్లో పిల్లో అనుకుంటా పిల్లి లెక్కెత్తుకుతున్నా దొరికితే బాగుంటది కదా అని ఏదో చిన్న ఆశ అసలు నీ దిండులో లేంది దొరుకుడేంది ఓరే నాయనా నీకు అసలు విషయం తెలీదా మధురై సుందరరాజపురంలో ఉండే తాంగం అనే ఒక ఆవిడ దిండు పోగొట్టుకుందమ్మా తొక్కలే దిండు పోగొట్టుకుంటే ఏదో బంగారం పోగొట్టుకున్నట్టు చెప్తున్నావు ఆ దిండులో బంగారమే ఉందమ్మా వాణ్య ఏంది తిరకాసు నువ్వు అనేది అదే కదా తన కూతురు పెళ్లి కోసం అని బంగారం గొలుసులు కూడా జయించి ఆడ ఏడ పెడితే దొంగలు ఎత్తుకోపోతారని తలగల్లో దాచిందంటమ్మా తాంగమా పెళ్లి పనుల్లో భాగంగా ఇదంతా సర్దత ఇంట్లో వాళ్ళకి ఆ దిండులో బంగారం ఉందన్న విషయం తెలియక బయటపడేశారంట ఆ దిండుని కాస్త ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత విషయం తెలిసి దిండు కోసం ఎతికి ఎక్కడా దొరక్క చివరికి మున్సిపాలిటీ సిబ్బందిని కలిసి ఆ తలగడ దొరకబట్టుకుంది మన తాంగం పుసుక్కున పోతే ఇంతకెంత బంగారం ఉందటల్లా 25 తులాల బంగారం అమ్మా అదృష్టం అంటే తాంగం దేపో పోయిన మెత్త దొరికింది మొత్తానికి పొరపాటును గాని పోయి ఉంటే 25 లక్షలు పోయినట్టు అయ్యేది కదమ్మా అదే కదా సరే గాని మరి ఆమె మెత్త ఆమెకు దొరికింది కదా నువ్వెందుకు ఎతుకుతున్నావు మళ్ళా అది కూడా మధురైలో పోయిన మెత్తను హైదరాబాద్ లో అంటే తాంగంలాగే ఎవరైనా దిండులో బంగారం కాకపోయినా డబ్బులన్నా పెట్టి తెలియక పడేసి ఉంటారేమో దొరికితే డబ్బులు వస్తాయి కదా అని నీ ముఖాన మెత్త అందుకొని కొట్టా ఆమెదో ఓగొట్టుకుందని ఇంకా అంతటా గట్లనే అవుతుందని తిరుగుతున్నావా నడు అసలే స్టప్ టైపస్ పురుగు తిరుగుతుందట చెట్లల్లా ఓ అమ్మో దాన్ని ఎందుకు గుర్తు చేస్తావు తెల్ల ఇప్పుడా నేను జంపు గిట్లుంటాయి మన తింగర్ తిరకాస్ కథలు కానీ ఆ తాంగమక్క తెలివి చూడుండ్రి ఎవరన్నా కొట్టేస్తారని పిల్లోల పెట్టిందట బంగారం గొలుసులు ఇంకా నయం దొరికినాయి లేకుంటే ఎంత బాధ ఉండు కదా మరి మీల కూడా ఎవరన్నా గిట్లా చిత్ర విచిత్ర జాగల్లా పైసలు సొమ్ములు దాచుకున్న వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి ఒకసారి ఉన్నాయా లేవా అని జాగ్రత్త